నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఉద్యోగాలు లేక ఓ పక్క విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఉన్నత పదవిని అనుభవిస్తూ వచ్చే ఆదాయం చాలదన్నట్లుగా అక్రమాస్తులు కూడగడుతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ అలాగే రెరా ఇన్ఛార్జ్ శివబాలకృష్ణ ఆదాయానికి మించి 10 రెట్లు అధికంగా సంపాదించినట్లుగా ఏసీబీ లెక్క తేల్చింది. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఆస్తుల విలువ ఆదాయం కంటే 100 నుంచి 120 రెట్లు అధికమంటూ అంచనా వేస్తుంది. సోదాల్లో లభ్యమైన పత్రాలను పరిశీలించి ఈ లెక్కలను తేల్చారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణకు కోట్ల విలువ చేసే 75 ఎకరాల భూమి ఉన్నట్లుగా గుర్తించారు. 2012 ఏప్రిల్ 1 నుంచి పరిగణలోకి తీసుకుని శివబాలకృష్ణ ఆదాయ వ్యయాలను అధికారులు లెక్కగట్టారు. వేతనం, ఇతర ఆదాయ మార్గాల ద్వారా బాలకృష్ణకు 2,48,00,000 సమకూరింది. ఇదే సమయంలో బాలకృష్ణ కుటుంబ వ్యయం 1,83,00,000 75,000గా తేల్చారు అధికారులు. ఈ లెక్కన బాలకృష్ణ వద్ద మిగలాల్సింది 64,25,000 అంటూ తెలిపారు అధికారులు. ప్రస్తుతం బాలకృష్ణతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తులను 8,26,48,999గా ఏసీబీ అధికారులు తేల్చారు. సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన శివబాలకృష్ణ 2014లో మెట్రో రైలుకు వచ్చి 2021 వరకు జీఎంగా కొనసాగారు. 2021 నుంచి 2023 జూన్ వరకు హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశారు. జూలైలో తిరిగి హైదరాబాద్ మెట్రో రైల్లో చేరి ప్లానింగ్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. హెచ్ఎండిఏలో పనిచేసిన 2 ఏళ్లలోనే శివబాలకృష్ణ ఎక్కువగా అక్రమాస్తులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో బినామీల పేరుతో వివిధ జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో, జనగామ జిల్లా ఓగులాపూర్లో, అలాగే ఏడునూతుల వావిలాల్లో, చెన్నూరులో, రంగారెడ్డి జిల్లా కడువాగు, అలాగే భువనగిరి జిల్లా చిత్తాపూర్, నర్సాపూర్, చిన్నరేవులపల్లి, అలాగే పాలడుగు భూముల్లో పెద్ద ఎత్తున గుర్తించారు అధికారులు. వీటితో పాటుగా మల్కాజ్గిరి జిల్లా చందుపట్లగూడ, భువనగిరి జిల్లా కొండమడుగు, జనగామ జిల్లా ఏడునూతల, సిద్దిపేట జిల్లా గద్వేల్, రెమ్మనగూడల్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. సోమాజిగూడలో లెజెండ్ తులిప్స్ అపార్ట్మెంట్లో, శేర్లింగంపల్లిలోని ఆదిత్య ఎథేనాలో ప్లాట్లున్నాయి. శివబాలకృష్ణ ఇంట్లో లభ్యమైనటువంటి వాటిలో 32 లక్షల విలువైన 40కి పైగా చేతి గడియారాలున్నాయి. శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబంధించి 15 బ్యాంకు లాకర్లు ఉన్నట్లుగా వెల్లడించారు అధికారులు. సోదాల సమయంలోనే ఇంట్లోనే 84 లక్షల నగదు లభ్యం కావడంతో లాకర్లు తెరిస్తే మరింత సంపద బహిర్గతం కావచ్చంటూ భావిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆయన్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతూ శనివారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. పూర్తి సమాచారం ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, శివబాలకృష్ణ దగ్గర లెక్కకు మించినటువంటి ఆస్తులు దొరుకుతున్నాయి. ఆయన సంపాదనకు, ఆయనకున్నటువంటి ఆస్తులకు అసలు పూర్తిగా పొంతన లేదు అంటూ అధికారులు చెప్తున్నారు. ఆయన మీద ఇప్పుడు ఏమేం కేసులు పెడుతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా లాకర్ కనుక ఓపెన్ చేస్తే మరింత బయటపడే అవకాశం ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? రైట్ నందు, లెక్కకు మించిన ఆస్తులతో పాటు ఎన్నో నేరారోపణలు కూడా ఆయన పైన బయటికి వస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన పైన హెచ్ఎండి ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుండి కూడా తాను ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వారు ఒక్కొక్కరుగా వచ్చి అధికారులకు వారి యొక్క సమస్యను విన్నవించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆయన ఇంట్లో దొరికిన నగదు విషయానికి వచ్చేసరికి అయితే అసలు ఒక నార్మల్ పర్సన్ ఇంట్లో ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా తన ఇంట్లో 150 రకాల వాచ్లు దొరకడం జరిగింది. వాటి విలువ దాదాపుగా 32 లక్షల విలువైన వాచ్లు దొరకడం కావచ్చు. అలాగే కార్లు దాదాపు 58 లక్షల విలువయ్యే కార్లు కూడా లభ్యం అవ్వడం జరిగింది. ఇక ఈ మొత్తము విలువ అంటే వెండి బంగారం విలువ అయితే దాదాపు 8.26 కోట్ల రూపాయలు విలువ చేసే నగదును కూడా ఇటు సీజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా 4 పాస్బుక్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఈ వ్యవహారం అంతా కూడా ఈయన వెనకాల ఉన్న ఈ అవినీతికి పాల్పడిన అధికారుల విషయంలో కూడా దర్యాప్తు చేపడుతున్నట్లయితే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఫిర్యాదు కూడా ఉంగుడలో రమాదేవి అలాగే మై హోమ్ భూకంపంకి
కిరణ్ ఆచార్య, జూబ్లీ హిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్ లోని కోమిడి సతీష్ రెడ్డి ఇట్లాంటి వారిని కూడా విచారించే అవకాశాలు కూడా ఉన్నట్లనైతే తెలుస్తుంది. దాదాపు మొత్తం 18 చోట్లనైతే ఈ సోదాలు చేసినట్లయితే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా 1994లో గ్రూప్ 1 అధికారికంగా ఆయన జాబ్ లోనైతే జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 30 ఏళ్ల సర్వీస్ లో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు అయితే సంపాదించాడని అయితే తెలుస్తోంది. ఇటు బెదిరింపులకు సంబంధించి అయితే కొన్ని భూ కబ్జాల విషయంలో కూడా దీని హస్తం ఉన్నట్లయితే అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పేపర్స్ ఏవైతే ల్యాండ్ కి సంబంధించిన పేపర్స్ లో అవకతవకలు ఉన్నాయంటూ కూడా వారి నుండి లంచం అడిగడం కావచ్చు, కొన్ని తనకు కావాల్సిన ల్యాండ్ కి సంబంధించి అయితే వాళ్ళని బెదిరించిన కేసులు కూడా ఇప్పటి వరకు నమోదవుతున్నాయి అనే విషయం అయితే బయటికి వస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ లిఖిత. ఉద్యోగాలు లేక ఒక పక్క విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఉన్నత పదవిని అనుభవిస్తూ వచ్చే ఆదాయం చాలదన్నట్లుగా అక్రమాస్తులు కూడగడుతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్ అలాగే రెరా ఇన్ఛార్జి కార్యదర్శి శివబాలకృష్ణ ఆదాయానికి మించి 10 రెట్లు అధికంగా సంపాదించినట్టుగా ఏసీబీ లెక్క తేల్చింది. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఆ ఆస్తుల విలువ ఆదాయం కంటే 100 నుంచి 120 రెట్లు అధికమంటూ అంచనా వేసింది. సోదాల్లో లభ్యమైన పత్రాలను పరిశీలించి ఈ లెక్కలను తేల్చారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణకు కోట్ల విలువ చేసే 75 ఎకరాల భూమి ఉన్నట్లుగా గుర్తించారు. 2012 ఏప్రిల్ 1 నుంచి పరిగణలోకి తీసుకుని శివబాలకృష్ణ ఆదాయ వ్యయాలను అధికారులు లెక్కగట్టారు. వేతనం, ఇతర ఆదాయ మార్గాల ద్వారా బాలకృష్ణకు 2,48,00,000 సమకూరింది. ఇదే సమయంలో బాలకృష్ణ కుటుంబ వ్యయం 1,83,00,000. ఈ లెక్కన బాలకృష్ణ వద్ద మిగలాల్సింది 64,25,000 అంటూ తెలిపారు అధికారులు. ప్రస్తుతం బాలకృష్ణతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తులను 8,26,48,999గా ఏసీబీ అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన శివబాలకృష్ణ 2014లో మెట్రో రైలుకు వచ్చి 2021 వరకు జీఎంగా కొనసాగారు. 2021 నుంచి 2023 జూన్ వరకు హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశారు.
2023 జూన్ వరకు హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన బాలకృష్ణ జూలైలో తిరిగి హైదరాబాద్ మెట్రో రైల్లో చేరి ప్లానింగ్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. హెచ్ఎండిఏలో పనిచేసిన 2 ఏళ్లలోనే శివబాలకృష్ణ ఎక్కువగా అక్రమాస్తులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో బినామీల పేరుతో వివిధ జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో, జనగామ జిల్లా ఓగులాపూర్లో, ఏడునూతలలో వావిలాల, చెన్నూరులో రంగారెడ్డి జిల్లా కడువార, అలాగే భువనగిరి జిల్లా చిత్తాపూర్, నర్సాపూర్, చిన్నరేవులపల్లిలో, అలాగే పాములడుగు భూములు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. వీటితో పాటుగా మల్కాజ్గిరి జిల్లా చెందుపట్లగూడ, భువనగిరి జిల్లా కొండమడుగు, జనగామ జిల్లా ఏడునూతల, సిద్దిపేట జిల్లా గజ్వేల్, రిమ్మనగూడలో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. సోమాజిగూడలో లెజెండ్ తులిప్స్ అపార్ట్మెంట్లో, శేర్లింగంపల్లిలోని ఆదిత్య ఎథేనాలో ప్లాట్లున్నాయి. శివబాలకృష్ణ ఇంట్లో లభ్యమైన వాటిలో 32 లక్షలు విలువైన 40కి పైగా చేతి గడియారాలున్నాయి. శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబంధించి 15 బ్యాంకు లాకర్లు ఉన్నట్లుగా వెల్లడించారు అధికారులు. సోదాల సమయంలో ఇంట్లోనే 84 లక్షల నగదు లభ్యం కావడంతో లాకర్లు తెరిస్తే మరింత సంపద బహిర్గతం కావచ్చంటూ భావిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆయన్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతూ శనివారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. ఉన్నత పదవిని అనుభవిస్తూ వచ్చే ఆదాయం చాలదన్నట్లుగా అక్రమాస్తులు కూడగడుతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్, రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణ ఆదాయానికి మించి 10 రెట్లు అధికంగా సంపాదించినట్లుగా ఏసీబీ లెక్క తేల్చింది. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఆ ఆస్తుల విలువ ఆదాయం కంటే 100 నుంచి 120 రెట్లు అధికమంటూ అంచనా వేసింది. సోదాల్లో లభ్యమైన పత్రాలను పరిశీలించి ఈ లెక్కను తేల్చారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణకు కోట్ల విలువ చేసే 75 ఎకరాల భూమి ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. 2012 ఏప్రిల్ 1 నుంచి పరిగణలోకి తీసుకుని శివబాలకృష్ణ ఆదాయ వ్యయాలను అధికారులు లెక్క కట్టారు. వేతనం, ఇతర ఆదాయ మార్గాల ద్వారా బాలకృష్ణకు 2,48 లక్షలు సమకూరింది. ఇదే సమయంలో బాలకృష్ణ కుటుంబ వ్యయం 1,83,00,000. ఈ లెక్కన బాలకృష్ణ వద్ద మిగలాల్సింది 64,25,000 అంటూ తేల్చారు అధికారులు. ప్రస్తుతం బాలకృష్ణతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేరిటున్న ఆస్తుల్ని 8,26,48,999గా ఏసీబీ అధికారులు తేల్చారు. సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన శివబాలకృష్ణ 2014లో మెట్రో రైలుకు వచ్చి 2021 వరకు జీఎంగా కొనసాగారు. 2021 నుంచి 2023 జూన్ వరకు హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశారు. జూలైలో తిరిగి హైదరాబాద్ మెట్రో రైల్లో చేరి ప్లానింగ్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. హెచ్ఎండిఏలో పనిచేసిన 2 ఏళ్లలోనే శివబాలకృష్ణ ఎక్కువగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బినామీల పేరుతో వివిధ జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా, అలాగే వంగూరులో, జనగామ జిల్లా ఓగులాపూర్లో, ఏడునూతల వావిలాల, చెన్నూరులో, రంగారెడ్డి జిల్లా కండువాడ, భువనగిరి జిల్లా చిత్తాపూర్, నర్సాపూర్, చిన్నరేవులపల్లిలో
పెద్ద ఎత్తున భూములు కొన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటితో పాటుగా మల్కాజ్గిరి జిల్లా చందుపట్లగూడ, భువనగిరి జిల్లా కొండమడుగు, జనగామ జిల్లా ఏడునూతల, సిద్దిపేట జిల్లా గద్వేల్, రెమ్మనగూడలో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. సోమాజిగూడలో లెజెండ్ తులిప్స్ అపార్ట్మెంట్లో, శేర్లింగంపల్లిలోని ఆదిత్య ఎథేనాలో ప్లాట్లున్నట్లుగా, శివబాలకృష్ణ ఇంట్లో లభ్యమైన వాటిలో 32 లక్షల విలువైన 40కి పైగా చేతి గడియారాలను గుర్తించారు. శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబంధించి 15 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లుగా వెల్లడించారు అధికారులు. సోదాల సమయంలో ఇంట్లోనే 84 లక్షల నగదు లభ్యం కావడంతో లాకర్లు తెరిస్తే మరింత సంపద బహిర్గతం కావచ్చంటూ భావిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆయన్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతూ శనివారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. స్టే విత్ us.